అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీంతో తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సదరు ఎమ్మెల్యేలు అడిగిన అన్ని ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానాలు ఇచ్చారు. విశాఖపట్నంలో 24 గంటల పాపులేషన్ ప్రజెంట్ ఉండాలని, దానికి గాను భూగర్భ డ్రైనేజీ 721 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక మొత్తంలో ఇచ్చారు. ఆమె ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం చేశామని ఆమె ప్రకటించారు. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు కూడా అందజేస్తామని ఆమె చెప్పారు. ఇక పోలవరానికి పెద్దపీట వేస్తామని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక విమానంలో ఆయన వెంట ఢిల్లీ వెళ్లారు. రేపు ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలు నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికీ పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటూ వచ్చిన అన్ని అంశాలను ఈ ధర్నా సందర్భంగా ప్రస్తావనకు తీసుకురానున్నారు జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలో నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని కూడా విడుదల చేయకుండా జగన్ అడ్డుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని ఆవేదన చెందారు. నెల్లూరు జిల్లా బెట్రగుంట సమీపంలో ఈ తెల్లవారుజామున సుమారు 4:25 కృష్ణపట్నం నుండి ఫర్టిలైజర్స్ లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకి చెందిన 2 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ దారిలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రైళ్లను 3వ లైన్కు దారి మళ్లించగా కొన్ని రైళ్లు 2 గంటల 30 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది గూడ్స్ రైళ్లను పట్టాలెక్కించేందుకు తీవ్రంగా కృషి చేసి సమస్యను పరిష్కరించారు. నెల్లూరు మేయర్ శ్రవంతి ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ఆమె భర్తతో పాటు మరో 7 మందిపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాలలో గాలిస్తున్నారు. ఈ కేసు త్వరలో ఆమె మెడకు కూడా చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అమరావతిలో మంత్రులను కలిసి అధికార పార్టీలోకి వస్తానని వినతులు పెట్టుకుంటోంది.